మద్దతిస్తున్న రాజకీయ నాయకులు కానీ. అలాంటప్పుడు ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటే పోలీసులు మీకు ఎట్లా అనుమతిస్తాం అనుకుంటున్నారు? ప్రభుత్వం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు పోలీస్ వాళ్ళకంటే కూడా నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నాకు తెలిసి పోలీసు వాళ్ళు ఒక 20,000 ఉన్నా కూడా అంటే ఒక అంచనా నేను చెప్తున్నాను, దానికంటే ఎక్కువ సంఖ్యలో అంటే 1:10 రేషియోలో ఇలా నిరుద్యోగులు ఉన్నారు. ఇలా ఒక నిరుద్యోగం నన్ను వెంకటేష్ను కుమారనో ఇక్కడ అరెస్ట్ చేస్తే ఎక్కడైనా కూర్చుంటారు వాళ్ళు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 40 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ ఊర్లో కూర్చోవచ్చు, వాళ్ళ మండలంలో కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఎందుకంటే నిరుద్యోగం అనేది అంతటా పెరిగిపోతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న నిరుద్యోగులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి భరోసా కల్పించిన వ్యక్తులు ఇవాళ మాట మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. కొంతమంది మీ డిబేట్లలో కూడా మాట్లాడారు, రేపు అన్నారు, త్వరలో అన్నారు, ఆగస్టులో అన్నారు, సెప్టెంబర్లో అన్నారు. ఇలా ఒక్కరు కూడా ఇలా మాట్లాడడం. ఇలా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి వాళ్ళకి క్లియర్ కట్ గా అల్టిమేట్ ఉంది. నిరుద్యోగుల గురించి మాట్లాడితే ఒక రేవంత్ రెడ్డి గారే మాట్లాడాలి, ఇంకెవరు మాట్లాడకూడదు. గ్రూప్ 1 విషయంలో కానీ, అశోక్ సార్ విషయంలో కానీ, ఏ విషయంలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడాలని చెప్పి క్లియర్ కట్ గా వాళ్ళకి అల్టిమేట్ ఉంది. అది చూస్తున్నాం. ఎందుకంటే ఇలా ఎవరు కూడా డిబేట్కి రాని పరిస్థితి. ఇలా మేము ఏం అడుగుతున్న వాళ్ళంటే ఇలా వయస్సు పెరిగిపోతుంది మేడం, ఆర్థిక సమస్యలు ఎక్కువైతున్నాయి, ఇలా పెళ్లిళ్ళు కూడా చేసుకోలేదు. ఇవన్నీ ఉన్నప్పుడు మాకేం ఆలోచన వస్తాయి? ఓకే, ఇవన్నీ తల్లిదండ్రులకి సపోర్ట్ లేదు. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాలు అందరికీ, దాదాపు ఈ 30 సంవత్సరాల్లో మేము ఎక్కడ కూడా సెటిల్ కాని విధంగా ఉన్నామంటే ఇలా మా బాధలన్నీ ఆత్మహత్యకు దారి తీసే పరిస్థితి. నేను కాదు, చాలా ఎక్కువ మందికి. ఎందుకంటే ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఆ కల్పించే ప్రయత్నాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు అన్నట్టు మమ్మల్ని మోసం చేశారు. ఎక్కడైనా మేము బయట మాట్లాడుతుంటే, ఎక్కడైనా కూడా మేము ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తుంటే ఇవాళ మా మీద కేసులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చిక్కడపల్లి లైబ్రరీలో పోతున్నప్పుడు మేము దాదాపు ఇవాళ 100 మంది పోలీసులు ఉన్నారు. పొద్దున్నే రామచంద్రరావు సార్ రాగానే అక్కడ దాదాపు 200 మంది పోలీసులు ఉన్నారు. నన్ను పొద్దున్నే అరెస్ట్ చేశారు. నన్ను పొద్దున్నే 8:30 నన్ను తీసుకొచ్చి లోపల పెట్టారు. నేను అన్నకు ఫోన్ చేయడం జరిగింది. కొంతమందికి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు నన్ను సిఐ గారితో మాట్లాడి బయట పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను పట్టుకుంటే చాలు, వాళ్ళను బెదిరిస్తే చాలు, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని బెదిరిస్తే చాలు. ఇవన్నీ కాదండి. మీరు సకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వండి. ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, అశోక్ సార్ ఇంత పెద్ద చేయాల్సిన అవసరం లేదు. అశోక్ సార్ కూడా నేను చెప్పిన సార్, ఈ ప్రభుత్వం మారదు, మనం బయట ఉండి కొట్టడాలి, మీ ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ తీసుకోండి. మీకేమైనా అయితే మాత్రం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అనాథలైపోతారు. ఎందుకంటే ఇలా మా గురించి మాట్లాడే ఒక వ్యక్తి అశోక్ సార్. కొంతమంది మాట్లాడుతున్నా, పరోక్షంగా ప్రత్యక్షంగా చేస్తున్నా కూడా బయటకు వచ్చి కొట్లాడే వ్యక్తి మాత్రం ఒక అశోక్ సారే ఉన్నారు. ఇలా వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటండి, వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎంత బాధపడుతున్నారు. మా తండ్రికి ఏమైనా అయితే అని చెప్పి 2 పిల్లలు ఏడుస్తున్నారు. కనీసం అసలు అశోక్ సార్ గురించి పక్కన పెట్టండి, నిరుద్యోగుల గురించి కూడా సంప్రదింపులు చెప్పండి. సరే, మా అశోక్ సార్కి గల కారణాలు ఏంది అని మా నిరుద్యోగులతో మాట్లాడండి. కనీసం ఏ మాత్రం దున్నపోతు మీద వర్షం పడినట్టు హాయిగా సమ్మగా ఎట్లుంటుందో ఇలా కాంగ్రెస్ పార్టీకి అట్నే ఉంది. నిరుద్యోగుల విషయంలో చాలా మొండి వైఖరి చూపెడుతున్నారు. వాళ్ళ గనక మా విషయంలో గనక వాళ్ళు జోక్యం చేసుకోకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాబోయే కాలంలో పుట్టగతులు ఉండవు. ఎందుకంటే ఇవాళ ఎక్కడ చూసినా కూడా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇలా సార్ చేసిన ఎమ్మటే ఆదిలాబాద్ డిస్టిక్ లో కానీ, కరీంనగర్ డిస్టిక్ లో కానీ లైబ్రరీ పిల్లలు బయటికి వచ్చి ఇవాళ సార్కి మద్దతు తెలుపుతున్నారు. సరే, సార్కి మద్దతు లేకపోతే, సార్కి ఇంత ఆదరణ లేకపోతే మరి మీరంతా భయపడాల్సిన అవసరం లేదు కదా. ఎక్కడెక్కడ పోలీసులు పెట్టాల్సిన అవసరం. ఇలా నేను దిల్సుఖ్నగర్ చూస్తుంటే మెట్రో స్టేషన్ దగ్గర పోలీసులు, గాంధీ భవన్ దగ్గర పోలీసులు, ఇలా అఫ్జల్గంజ్ దగ్గర పోలీసులు, ఇలా ఎక్కడ చూసినా, ఏ లైబ్రరీ దగ్గర చూసినా కూడా ఇలా పోలీసులు మోహరింపులతో ఇలా పరిపాలన సాగిస్తున్నారు. కానీ మీరు ఉద్యోగాలు ఇవ్వండి, ఎవరు చేయాల్సిన అవసరం. లైబ్రరీలో కూర్చుంటారు, అందరు చదువుకుంటారు. కాబట్టి మీకు ఒకే ఒక చెప్తున్నాను, మేము కాంగ్రెస్ పార్టీకి ఒకటే ఒక అల్టిమేట్. రేపు మా మిత్రుడు చెప్పినట్టు కూడా రేపు సాయంత్రం కల్లా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైనా డిసిషన్ తీసుకోకపోతే ఇక ఎల్లుండి నుంచి మా కార్యక్రమాలు ఉధృతంగా ఉంటాయి. ఎక్కడి నుంచి చెప్పాం, ఏ టైంలో చెప్పాం. ఇలా కొంతమందిని మీరు అద్భుతం తీసుకోవచ్చు. మా మిత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, వాళ్ళు ఎక్కడైనా కూర్చోవచ్చు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, మొన్న ఒక రీల్ వైరల్ అయింది బాగా. ఒక వ్యక్తి రోడ్లు బాగాలేదని అట్లా కూర్చున్నారు. మేము కూడా ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు. ఆ పరిస్థితి తీసుకురాకండి కాంగ్రెస్ పార్టీ. మీరు గనక రేపు సాయంత్రం లోపు డిసిషన్ చెప్పకపోతే మాత్రం మా సార్ని ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు. మీ ప్రభుత్వం మెడలు వంచైనా ఉద్యోగాలు ఎట్లా తెలుసుకోవాలో మాకు తెలుసు. ఎందుకంటే ఇలా 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది, 2 ఏళ్ల కాలంలో మీరు మోసం చేశారు, అందరూ మోసాలు చేస్తున్నారు. ఇలా రామచంద్రరావు సార్ కూడా రావడం మాకు చాలా మంచి విషయం. ఎందుకంటే ప్రతిపక్షాలు ఉన్నాయని ఒక భరోసా కల్పించారు. ఇవాళ వచ్చి మా సమస్యలు తెలుసుకున్నారు. గ్రూప్ 1 విషయంలో చాలా మద్దతు ఇచ్చారు. మేము అందరికి చెప్తున్నాం, అన్న ఇప్పటి నుంచి కూడా మీరు కూడా నిరుద్యోగులను కలుపుకొని ఉద్యమాలు చేయండి. ఎవరైతే మేము ఇవాళ మా మిత్రుడు అంటున్న బాధపడుతుండ్రు, ఇలా లైబ్రరీకి వచ్చిన తర్వాత మా మిత్రుడిని కొంతమంది నెట్టేసారు. నిరుద్యోగులను మీ అధ్యక్షుడు వచ్చినప్పుడు వాళ్ళని కలిపియండి. మీ కార్యకర్తలు ఎక్కడైనా ఉంటారు, వాళ్ళు మీ పక్కనే ఉంటారు. కాబట్టి ఏదైనా విషయం చెప్పేటప్పుడు మా నిరుద్యోగుల మిత్రులతోటి ముందుండి మాట్లాడండి. మీ కార్యకర్తలు ఎక్కడైనా ఉంటారు. దయచేసి మీరు దాన్ని ఎట్లా భావించకూడదు, నేతగా భావించొద్దు. ఎందుకంటే మా బాధ చెప్తున్నాం. ఎందుకంటే